మీరెన్ని మాట్లాడినా కూడా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో గెలవగలరా బీజేపీ నుంచి? ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఏంది ఒక పార్లమెంటు అభ్యర్థిని కూడా ఇంతవరకు గెలిపించుకోలేకపోయింది, అక్కడ బోని కొట్టలేదు. ఒకసారి ఎమ్మెల్యే మాత్రం గెలిచారు, అది కూడా మీ నాన్నగారి మీదే గెలిచారు ఆ ఎమ్మెల్యే కూడా ఒక్కసారి మాత్రమే. అయితే ఎంపీ అభ్యర్థికి ఇంతవరకు బోని కొట్టలేదు. ఎలా ఒక మైనార్టీలకు అడ్డగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటులో ధర్మపురి అరవింద్ గారు ఎలా గెలుస్తారు? ఒకవైపు తండ్రి గారి అండలేదు, అన్నగారి అండలేదు, ఒంటరిగా బీజేపీలోకి వెళ్ళిపోయారు, పార్టీ బలం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే అదే పార్లమెంటు నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, మాజీ ఎంపీ మధు యాష్కి గారు ఉన్నారు. వీరందరినీ ఈ బుల్డోజర్ల మధ్య మీరు ఎలా రాణిస్తారు అంట? ఫస్ట్ నేను ఎంత పెద్ద బుల్డోజర్నో వీళ్ళకి ఇంకా తెలియదు ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ అండర్ మోదీ ఈ ప్రాంతం వారికి ఇంకా దానికి పరిచయం లేదు, అది ఇప్పుడు పరిచయం అవుతుంది. మోదీ ప్రభంజనాన్ని తట్టుకునే స్థాయి నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు. నేను మీకు ఎందుకు నేను ఆయన ఫాలో చేస్తానో, నేను ఆయన భక్తుడినో మీకు వివరించాను. మిమ్మల్ని అడిగాను, ఒక్క ముఖ్యమంత్రిని చూపించండి మోదీ గారు చేసినట్టు కార్యక్రమాలు. మీరు ఇప్పటివరకు మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఆయనని మ్యాచ్ చేసే నాయకుడు లేడు, రాడు కూడా. నరేంద్ర మోదీ అనే వ్యక్తి భారత మాతకి దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ ప్రపంచం సమానం చెప్పలేరు కదా. నాడు తీసుకుంటే ఎన్టీ రామారావు గారిని తీసుకోవచ్చు. పార్టీ పెట్టిన 9 నెలలకి ఆయన అధికారంలోకి రావడం, ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం, మద్యపాన నిషేధం, ఇలాంటి కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో మొత్తం కూడా ప్రాజెక్టులను పూర్తి చేయడము, ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగించడము, ఆరోగ్యశ్రీ పెట్టడము, ఉచిత విద్య పెట్టడము, ప్లస్ స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చేశారు. అట్లా తీసుకుంటే మోడీ గారు అక్కడ ఏ విధంగా చేస్తే కొద్దిగా డిఫరెంట్గా సంక్షేమ పథకాలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పట్లో ఎన్టీ రామారావు కూడా చేశారు. వాటిని కూడా మనము మోడీ గారితో పోల్చవచ్చు అనమాట. అంటే మోడీ గారికి సమానమైన వాళ్ళు లేరు అనడం కూడా కరెక్ట్ కాదేమో అనేది నా భావన. మంచి నాయకులు నందమూరి తారక రామారావు గారు మంచి నాయకులు, గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకులు, మంచి చాలా పాపులర్ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ అనండి, పెన్షన్లు పెంచడం అనండి, రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చారు. నేను అన్నట్టు వాళ్ళు ఏదో బ్యాడ్, వాళ్ళని కిరణ్ కుమార్ రెడ్డితో పోల్స్తలేను నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంచి పథకాలు ప్రవేశపెట్టారు కదా ఆయన వచ్చిన తర్వాత. ఆయన ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో ఫ్లాప్ సినిమా టైప్ ఉంది ఆయన స్టోరీ. ఇక్కడ స్టేట్లో కూడా ఆయన అన్ని స్టేట్లలో రావాలి కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఆ స్కీమ్స్ అన్ని తీసుకెళ్లడమే, డోర్ టు డోర్ తీసుకెళ్లడమే మా బాధ్యత. ఒకసారి ఆ డోర్ టు డోర్ తీసుకెళ్ళిపోయినామంటే ప్రజలందరూ మోదీ గారికి ఓట్లేస్తారు. నేను మీకు వివరించింది గుజరాత్లో ఆయన పాలన. ఈ స్కీమ్స్ అన్ని లిస్ట్ చదివితే 70-80 ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ ఉజ్వల యోజన, మీరు మహిళా ఆవాస్ యోజన, ఇల్లులు మహిళల పేర్ల మీదనే ఇటువంటి స్కీమ్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో బంగారు తల్లి అనేది కూడా ఒక ప్రవేశపెట్టారు, అంటే చంటి బిడ్డలు అలాంటి పథకాలు కూడా ఉన్నాయండి. మరి మీరు ఎలా? అదో ఫ్లాప్ సినిమా. ఇక అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ప్రజలు మర్చిపోయారు, వదిలేయండి దాన్ని. మనం మోదీ గారు, ఎన్టీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు స్థాయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఈ రకంగా ఈ మోదీ గారు ఏదైతే స్కీమ్స్ పెడుతున్నారో అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తే అదే ప్రజాదరణ పెరిగి ఇవాళ 22 రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. ఏదో మోదీ వచ్చి ఏదో మెజిషియను మ్యాజిక్ చేయట్లేదు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన రోజుకి 16-17 గంటలు పనిచేసే ప్రధానమంత్రి ఎప్పుడు లేకుండే. ఇవాళ ఇంకొకటి చెప్తాను మీకు, ఇవన్నీ ఒక ఎత్తు. ప్రజాదరణ, ప్రజలకు బాగు చేసే ఆరోగ్యశ్రీ కంటే పెద్ద స్కీము ఇన్సూరెన్స్ స్కీము మొన్న బడ్జెట్లో డిక్లేర్ చేశారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ప్రతి సంవత్సరం ఎలిజిబిలిటీ. ఈ సంవత్సరం కుటుంబంలో ఒక వ్యక్తికి జబ్బు వచ్చి ఆయన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి 5 లక్షలు ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఆ ఫ్యామిలీకి 5 లక్షల ఎలిజిబిలిటీ వస్తుంది. సో అంత పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్ అది. రైతులకి ఇవాళ ₹1,00,000 ఖర్చు పెట్టి పంట పండిస్తే 1,50,000 అన్నది మినిమం సపోర్ట్ ప్రైస్గా డిక్లేర్ చేశారు జరిగింది. డాక్టర్ స్వామినాథన్ కమిటీ
ఫస్ట్ రికమెండేషన్ అది రికమెండ్ చేసి 13 ఇయర్స్ అయిందో 14 ఇయర్స్ అయిందో ఏ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. మోదీ గారు ఇప్పుడు మన బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇటువంటి స్కీమ్స్ అనేకం ఉన్నాయి. అవే మేము తీసుకెళ్ళి ప్రజల్లోకి, ఎక్కువ చేసేదే లేదు, ఈ స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు మనసు దోచుకుంటాము, ప్రజలు ఓట్లేస్తారు, మేము గెలుస్తాము.